నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. రెండవ పట్టణ పరిధిలోని శిథిలావస్థలో ఉన్న బాలసదన్ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు పరిశీలన అనంతరం వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు. తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఆరంభం మాత్రమే, అంతం ఏమాత్రం కాదు. ఆ పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్పష్టం. ప్రపంచంలో ఎవరూ దొంగిలించలేనిది చదువు, విజ్ఞానం మాత్రమే. షాదీ మంజిల్లో జరిగిన కార్యక్రమంలో గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్. గూడూరులోని అమ్మవారి ఆలయాల్లో దేదీప్యమానంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించి తరిస్తున్న గూడూరు పుర ప్రజలు. నిరర్థకంగా ఉన్న ఆస్తులను వినియోగంలోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు అన్నారు. పట్టణంలోని పుల్లమ్మ సత్రం, టీటీడీ భవనం, పైలేరియా హాస్పిటళ్లను ఇదే కోవలో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. రెండో పట్టణ పరిధిలోని బాలసదన్ కూడా శిథిలావస్థకు చేరుకున్న కారణంగా తొలగించి నూతన నిర్మాణాన్ని చేపడతామన్నారు. గూడూరు రెండో పట్టణ పరిధిలోని బాలసదన్ భవనాన్ని ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు అధికారులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. భవనం శిథిలావస్థకు చేరుకున్న కారణంగా తొలగించి నూతన భవనాన్ని నిర్మించాలని నాయకులు చేసిన అభ్యర్థన మేరకు ఆయన ఈ భవనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్న చిన్నారులు, బాలికలకు అందుతున్న సేవలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి, గూడూరు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, ఐసీడీఎస్ సిడిపిఓ ఆసియా బేగం తదితరులు పాల్గొన్నారు. మా వైఎస్ఆర్ పార్టీని గత 12 సంవత్సరాలుగా ఒక తాటిపై తీసుకుంటూ వస్తున్న ఎల్లసిరి గోపాల్ రెడ్డి గారికి, గౌరవనీయులు మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవనీయులు సిడిపిఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, మా నాయకులు మురళి గారికి, సూపరింటెండెంట్ గారికి, మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇలా బాలసదన్ భవనం గురించి గోపాలన్న గారు నేను మాట్లాడుతున్నప్పుడు దీనికి స్ట్రక్చరల్ సౌండ్నెస్ అంటే చాలా చోట్ల డ్యామేజ్ అయిపోతుంది, పెచ్చులుగా పడిపోతుంది. ఇక్కడున్న బిడ్డలు ఒక హాస్టల్ లాగా ఇది ఉపయోగించుకుంటున్నారు కనుక ఎక్కువ మంది కూడా అనాథులు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఇక్కడ ఉన్నారు కనుక ఈ బిల్డింగ్ ద్వారా ఏ విధమైన హాని జరగకూడదనే ఉద్దేశంతో ఒకరోజు కలిసి వెళ్ళాలి, ఇన్స్పెక్షన్ చేయాలనుకున్నాము. ఈరోజు ఈ సమస్యను నా దృష్టికి తీసుకొచ్చినందుకు గోపాల్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఇది మాత్రం కాకుండా ఈ విధంగా పాత స్ట్రక్చర్స్, పాతబడిపోయినవి భవనాలు ఎన్నో నా దృష్టికి తీసుకురావడం, అవి చక్కగా ప్రజలకు ఉపయోగపడేటట్టుగా పాతవైతే నిర్మూలించడం, లేదా కొత్తవైతే దానికి తగినట్టు రిపేర్ చేయించడం. ఉదాహరణకి పుల్లం సత్రం దాదాపుగా 60 సంవత్సరాలుగా శిథిలావస్థలో ఉన్నది నా దృష్టికి తీసుకెళ్ళగానే మేమిద్దరం కలిసి ప్రభుత్వ ప్రకారం, పద్ధతి ప్రకారం అవన్నీ కూడా నిర్మూలించడం జరిగింది. అతి త్వరలో చక్కని దేవాదాయ శాఖ వాళ్ళు అది ఏం చేయాలో ఆ విధంగా చేస్తారు. అయితే ఎప్పటికైనా బిడ్డలకు హానికరం కనుక ఈరోజు నేను మున్సిపల్ కమిషనర్ గారికి అలాగే సిడిపిఓ గారికి చెప్పి ఆ బిల్డింగ్ పుట్టుపూర్వోత్తరాల డీటెయిల్స్ అన్నీ తీసి ఆర్ఎండ్బి వాళ్ళ దగ్గర ఒకసారి ఆ స్ట్రక్చరల్ సౌండ్నెస్, ఈ స్ట్రక్చర్ బాగుందా లేదా, ఇందులో నివసించడానికి అర్హత ఉందా లేదా అని చెప్పి వాళ్ళు ఇస్తారు. లేదు, అర్హత లేదంటే అది వెంటనే మనం దీన్ని ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్ళి, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ బిల్డింగ్ పడగొట్టి ఆ తర్వాత చక్కని ఆధునికరమైన బిల్డింగ్ కట్టేటట్టుగా ఏర్పాటు చేయొచ్చు. ఎందుకంటే ఇది చక్కని లొకేషన్లో ఉంది, చాలా స్థలం కూడా ఉంది. ఇది వరకు కూడా దీన్ని అంగన్వాడీ పెట్టాలి లేదని చెప్పి పెట్టాలన్న ఆలోచన కూడా ఉన్నట్టుగా సిడిపిఓ గారు చెప్పారు. కనుక ఒకవేళ ఇది నివసించడానికి అర్హత లేని బిల్డింగ్ అయితే వెంటనే పడగొట్టి వేరే బిల్డింగ్ కట్టడానికి కూడా ఏర్పాటు చేస్తాము. లేదు, స్ట్రక్చరల్ సౌండ్నెస్ ప్రకారం ఇంజనీర్లు చెప్పి ఇంకా కొద్ది రోజులు ఉండొచ్చు అనుకుంటే వెంటనే రిపేర్లు మాత్రం చేయించేసి బిడ్డలకు ఏ విధమైన హాని లేకోకుండా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ విధంగా మా దృష్టికి తీసుకొచ్చినందుకు గోపాల్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలియజేస్తూ, కమిషనర్ గారు, సిడిపిఓ గారు కలిసి తొందరగా ఒక వారం రోజుల లోపల దీన్ని మనం ఏం చర్య తీసుకోవాలని చెప్పి మాకు తెలియజేస్తే మేము ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తాం. ఇప్పుడు గూడూరులో కట్టండి హాస్టల్స్ కానీ ఇవన్నీ కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ అధునాతన బిల్డింగ్స్ కట్టారు. మీ హయాంలో కొన్ని కట్టారు, అంతకుముందు కొన్ని కట్టారు. అదే మాదిరి ఇక్కడ కూడా ఒక మంచి భవనం కడితే ఇప్పుడే చెప్పారు సిడిపిఓ గారు, ఈ షెల్టర్ ఎవరైనా పోలీస్ స్టేషన్లో కేసులు వచ్చి షెల్టర్ ఇది దే యూజ్ దిస్ అంటే చైల్డ్ మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టుకొని, అనాథ పిల్లలు ఎవరైనా కూడా ఎక్కడన్నా రైల్వే స్టేషన్లో అట్టేటటువంటి ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు షెల్టర్ హోమ్ నెల్లూరుకి షిఫ్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. సో
బాలికా సంరక్షణ అని అనేది మోడీ గారి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా మహిళా సాధికారికత అని చెప్తున్నారు. ముఖ్యంగా మననే కిషోర్ బాలికలకు అని చెప్పి స్వచ్ఛ పథకం, స్వేచ్ఛ పథకం అని మహిళలకి ఇంత ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం బహుశా గతం ఎక్కడా లేదు. శాసనసభ్యుల వారు కూడా ముందు మహిళలు ఎక్కడ ఉంటే ముందు వాళ్ళది ఏదన్నా ఉంటే వాళ్ళ సమస్యల ముందు పరిష్కరిస్తూ ఉంటే కాస్త వాళ్ళు మన సోదరిమణులు కాబట్టి అన్న. సో శాసనసభ్యులు చొరవ తీసుకొని మేము అడగంగానే ఇక్కడికి వచ్చి దీని బాగోగులు దీన్ని తప్పకుండా కూడా దీనికి డబ్బులు ఉంటాయి, ఆయన అనుకుంటే ఎక్కడైనా వెతికి పట్టుకొని తీసుకొని వస్తాడు. డిపెండింగ్ అపాన్ ది స్ట్రక్చరల్గా వయబిలిటీ ఇది పనికిరాదు అనుకుంటే దీన్ని డెమాలిష్ చేస్తారు, లేకపోతే బాగానే ఉండదని అంటే రిపేర్లకైనా కూడా దీన్ని పూర్తి స్థాయి రిపేర్లు చేసి నివాసయోగ్యంగా చేస్తే బాగుంటుందని నేను అనుకుంటూ మరొకసారి ఆయనకి, అలాగే కొత్తగా వచ్చారు మున్సిపల్ కమిషనర్, మంచిగా వింటున్నాం ఆయన గురించి. ఆయన కూడా కాస్త ఇనిషియేటివ్ తీసుకోమని సిటీ మా ఏఏ గారు అందరూ కూడా ఇనిషియేటివ్ తీసుకొని మనం ఏం చేయగలం ఇక్కడ ఉండే అనాథ బాలికలకి అనేది ప్రయారిటీగా పెట్టుకొని మీకేం కావాలో చేసి పెట్టేదానికి ఆయన సిద్ధంగా ఉండాలని చెప్పేసి ఆయనకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎమ్మెల్యే గారికి, గోపాల్ రెడ్డి గారికి, అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారికి, ఇక్కడ చేసిన ఉద్యోగస్తులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఈరోజు మన బాల సదనంని సందర్శించడం జరిగింది. దీంట్లో కొంత భాగం అయితే మనకి రిపేర్ స్టేజ్లో ఉంది, మరి కొంత శిథిలావస్థల్లో ఉన్నందున మన గోపాల్ రెడ్డి గారు మరియు ఎమ్మెల్యే గారు సందర్శించి దీనికి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు. దీనిపైన మనం సౌండ్నెస్ సర్టిఫికేట్ తెప్పించుకొని ఇంజనీర్స్ ప్రకారం వాళ్ళు ఏ నివేదిక అయితే ఇస్తారో, అంటే ఈ బిల్డింగ్ మనం అప్గ్రేడ్ చేసుకోవడానికి ఫిట్ అవుతుందా లేకపోతే డెమాలిష్ చేసి కొత్త బిల్డింగ్ కట్టాలా అనే దాన్ని బట్టి వాళ్ళ సర్టిఫికేట్ని బట్టి మనం నిర్ణయం తీసుకొని దానికి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వము పిల్లల మీద కానివ్వండి, విద్య మీద చాలా ఫోకస్ చేసింది. దీని కొరకు స్కూల్స్ని రెన్యువేట్ చేయడము, అలాగే నాడు నేడు కార్యక్రమం ద్వారా పిల్లలకి మంచి నాణ్యమైన విద్యని అందించాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు తలపెడుతున్నారు. దాంట్లో భాగంగానే ఈరోజు మన ఎమ్మెల్యే గారు ఈ బాల సదనంను దర్శించి ఇక్కడ ఉండే అనాథ పిల్లలు మరియు సెమీ ఆర్ఫన్స్ కూడా ఉన్నారు, పేద పిల్లలకి మంచి వసతులు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ బాల సదనానికి వచ్చేసి సందర్శించి వాళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో వచ్చినందుకు మన ఎమ్మెల్యే గారికి మరియు గోపాల్ రెడ్డి గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఉద్యోగస్తులందరికీ ఈ మంచి కార్యక్రమాన్ని ఒకటి తలపెట్టాలని వచ్చినందుకు మా ఐసిడిఎస్ తరఫున, స్త్రీ శిశు సంక్షేమ శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. సో గౌరవనీయులు మన గూడూరు శాసనసభ్యులు శ్రీ అలాగే మన పట్టణంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు శ్రీ గోపాల్ రెడ్డి గారికి, అలాగే శ్రీప వారికి, ఇతర అధికారులకు, మీడియా మిత్రులందరికీ నమస్కారం. సార్, ఎమ్మెల్యే గారు ఈనాడు ఈ సమస్యను, ఈ యొక్క బాల సదన్ అనేటువంటిది శిథిలావస్థలో ఉన్నదని తమది దృష్టికి రావడం వెంటనే మా అందరికీ సూచించి మనం విజిట్ చేసి దానిపైన వెంబడే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. అందుకు మేమంతా కూడా ఈరోజు విజిట్ చేసి బిల్డింగ్ అంతా కూడా చూడడం జరిగింది. ఇప్పుడు సారు ఆదేశాలకు అనుగుణంగా దీని యొక్క స్ట్రక్చరల్ సౌండ్నెస్ చెక్ చేసుకుని వారు ఇచ్చేటువంటి రిపోర్ట్ ప్రకారం తదుపరి చర్యలకు వెళ్తాము. సో ఈ ప్లేస్కు వచ్చేసి దీని యొక్క బాగోగులపై చర్యలు తీసుకున్నట్టు మన గౌరవ శాసనసభ్యులకు ధన్యవాదాలు. గూడూరులో దీర్ఘకాలిక సమస్యలు, మరి రాజావీధి రోడ్డు కానివ్వండి, మార్కెట్ అయితే అసలు ఎవరు చేయలేరు అనేది అనుకున్నారు. అసలు ప్రజలందరూ కూడా చాలా అవసరం అది మార్కెట్ అనేది. అలాగే 2 మార్కెట్లు ఉన్న చేపల మార్కెట్ ఉన్న రోడ్డు, ఐసిఎస్ రోడ్డు వైండింగ్ అయితేనేమి, ఇవన్నీ కూడా దీర్ఘకాల సమస్యలు. అట్లాంటి సమస్యలు గౌరవ పెద్దలు గోపాల్ గారి సహకారంతో ఎమ్మెల్యే గారు సాధించి పెట్టారు. ఎప్పటికీ మర్చిపోలేని పనులు సాధించిన గౌరవ శాసనసభ్యుల వారు గుర్తుండిపోయేట్టుగా పనులు చేసి పెట్టారు. అలాగే ప్రభుత్వం ద్వారా ఎన్నో అమౌంట్స్ శాంక్షన్ తీసుకొచ్చేసి చాలా చేసి పెట్టారు. ఇది కూడా ఐసిడిఎస్ వారి సహకారంతో వారికి ఉపయోగకరమైన ఈ బాల సదనం బిల్డింగ్ కూడా త్వరగా చేసి పెట్టి ఇంకా ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ హామీని కూడా ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేకపోయారని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. దివిపాలెం పంచాయతీలో జరిగిన ప్రతి అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే జరిగినట్లు వివరించారు. పిలిస్తే పలికే వారికి మాత్రమే ఓటు వేసి గెలిపించాలని కోరారు. తెలుగుదేశం పార్టీలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి సుమారు 50 కుటుంబాలు వలస వచ్చాయి. గూడూరు మండలం దివిపాలెం పంచాయతీ చవటపాలెం నుంచి 50 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ వీరందరికీ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ వలసలు ఆరంభం మాత్రమేనని, అంతం కాదని చెప్పారు. ఈసారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఇప్పటి నుంచే సమిష్టిగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బిల్లు చెంచురామయ్య, నియోజకవర్గ అధికార ప్రతినిధి ఇజ్రాయెల్ కుమార్, పట్టణ పార్టీ అధ్యక్షుడు పులుమి శ్రీనివాసులు, నాయకులు సురేంద్ర, పెంచలయ్య, నరసింహులు, నెలబల్లి భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు. సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వీధులు చెట్లు తీపిచ్చేసి రోడ్లు వేపించి సిమెంట్ రోడ్లు వేసి రకరకాల అభివృద్ధి చేశాం. తెలుసు కదా, సర్పంచ్ ఎవరైనా ఉన్నాయి. కానీ నిధులు వచ్చింది ఏది? తెలుగుదేశం గవర్నమెంట్ ద్వారా నిధులు వచ్చాయి. కాబట్టి ఈరోజు ఒక రూపానికి దివిపాలెం పంచాయతీ చౌటపాలెం అనేది ఒక రూపం ఏర్పడింది. అలాంటి ఏరియాని బాగుపరిచి అంతో అభివృద్ధి చేసిందంటే మన సునీల్ కుమార్ గారి. కాబట్టి ఈరోజు చాలా మంచి రోజుగా మేము పరిగణిస్తున్నాము. ఇది ఖచ్చితంగా రేపు గూడూరు 2024 సంవత్సరంలో ఖచ్చితంగా పాశం సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా అవడం తగ్గనేది మీ అందరికీ తెలియదు. అందుకోసం నేను చెప్తున్నా, ఈరోజే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దాదర్ ఎక్స్ప్రెస్ బయలుదేరింది. ఖచ్చితంగా మీరు భర్తీ సీట్లు వేసుకోండి. ఎందుకంటే రేపు ఏ సీట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ గమనించి మీకందరికి అభివృద్ధిలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ తోడు నీడ ఉండేది ఒక సునీల్ కుమార్ గారే అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను చవి చూశాను, మేమందరం ఉన్నాం, మేము ఆయన గుడి కిందే ఉన్నాం. ప్రతిది కూడా సరే మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూ ఆయన నాయకత్వంలో మేము ఉన్నాం. ఈరోజు గూడూరు నియోజకవర్గంలో పాశం సునీల్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆధ్వర్యాన చవటపాలెం గతంలో ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు మీకు ఎంత అభివృద్ధి చేశాడో మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికేవాడు. నిత్యం ఎవరికి ఇబ్బంది అయితే కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అయితే ఇంకా కొన్ని ఇబ్బందులు, మీకు పర్సనల్ ఇబ్బందులు ఉన్నా కూడా ఆయన పనుల్లో మిమ్మల్ని కూడా గమనించి పేద బడుగు వర్గాల కోసమే పనిచేస్తూ వచ్చాడు. తెలుగుదేశం పార్టీ కూడా ఎన్టీ రామారావు గారి నుంచి కూడా తెలుగుదేశం పేద బడుగు వర్గాలకి పనికొచ్చే జనాల కోసమే పనిచేసే పార్టీ. ఈ పార్టీ అనేది మీకు గుర్తింపు ఉంటుంది. ఎవరు వచ్చినా పలికే మనిషి మన సునీల్ కుమార్ ప్రజలతోనే ఉంటాడు. ఈరోజు మనం ఇబ్బంది పెట్టినా గూడూరుని వదలకుండా పార్టీ ఆఫీస్ పెట్టి మన కోసం పోలీస్ స్టేషన్ అయితే ఎంఆర్ ఆఫీస్ అయితే ఎక్కడికి రమ్మన్నా ఒక ఆరోగ్యం బాగలేదంటే ఈ కరోనా టైంలో కూడా నిత్యం వర్క్ చేసి ఎక్కడ ఏం కావాల్సిన ఆక్సిజన్ కానీ ప్రతి మెడిసిన్ డాక్టర్లతో మాట్లాడి బెడ్ ఇప్పించడం కానీ ప్రతి నిత్యం ప్రజలతోనే ఉన్నారు. ఇప్పుడుండే ముఖ్యమంత్రి మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసలు అవుపడేవాడు, పేదవాడికి పనికొచ్చే పరిస్థితి లేదు. ప్రతి నిత్యం నిత్యావసర వస్తువులు ఎలా ఉన్నాయో మీరు చెప్పాలా. గ్రామాల్లో ప్రతి దగ్గర చెప్పుకోవాల్సిన బాధ్యత మనం ఉన్నాం. తెలుగుదేశం పార్టీలో కొంతమంది ఉన్నారు, వేరే పార్టీలో కూడా ఉన్నారు. మొన్న పోయిన ఎలక్షన్స్లో కూడా ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీగా పనిచేసి ఈరోజు చాలా ఇబ్బందులు పడి చాలా విపత్కర పరిస్థితుల్లో మీరున్నా కానీ మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితుల్లో ఎవరు లేరు. ఈరోజు ఈ మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ మీద నమ్మకంతో ఈరోజు మీరందరూ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇంకొకటి ఏంటంటే మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు చాలా ఓపిక అనేటువంటి వ్యక్తి. మేమే ఒక్కొక్క సందర్భంలో ఆశ్చర్యపోయేవాళ్ళం. మధ్యాహ్నం 3 గంటలైనా కానీ ఎంతమంది వస్తే అంతమందికి సమాధానం చెప్తూనే ఉంటాడు. ఆరోగ్య పరిస్థితి ఒక్కొక్కసారి బాగలేదని మేము కూడా చాలా విచిత్రంగా ఆశ్చర్యపోయేవాళ్ళం. అయినా కానీ అందరికీ సమాధానం చెప్పి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా అందరికీ ఏ పని కావాలన్నా కానీ వచ్చి చేసి వాళ్ళని పంపించే ఒక మనోధైర్యాన్ని ఇచ్చేటువంటి వ్యక్తి మన మాజీ శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు. ఆ ధైర్యంతోనే ఈరోజు మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరి
మాజీ శాసనసభ్యుల్ని ఈసారి 2024లో మంచి మెజారిటీతో గెలిపిస్తే మనందరం కూడా బాగుంటాము, మన నియోజకవర్గం బాగుంటుందనే ఉద్దేశంతో మీరందరూ వచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాజీ సునీల్ అన్న ఆధ్వర్యంలో సోటపాలెం దీపావళి పంచాయతీ సంబంధించిన సోటపాలెం నుంచి వచ్చాము. మనం ఎన్నో బాధలు పడ్డాం. ఈరోజు అందరూ మీరు చూస్తున్నారు ఎన్ని కార్యక్రమాలు. సునీల్ అన్న ఎమ్మెల్యే గుణంగా ఏ విధంగా ఉన్నింది ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. మనం ఎంత ధైర్యంగా ఇళ్లలో ఉంటున్నాం, ఏ పరిమాణం వచ్చినా ఆయన ఇంటికి వచ్చి పరిష్కరించేవాడు. ఎస్సీ ఎస్టీలు చనిపోతే 3,000 5,000 ఆయన సొంత డబ్బులు ఇచ్చేది. రోజు 50,000 రూపాయలు జోబీలో పెట్టుకొని అతను ఎంత బాధలు పడుతున్నాడో ఎవరికే తెలియదు. ఆ విధంగా ప్రతి ఒక్కరి కుటుంబంలో ఎస్సీ ఎస్టీ చనిపోయిన రోజు ఇంటికి వచ్చి 5,000 రూపాయలు ఇచ్చిన రోజులు ఉన్నాయి. మన సవటపాలెంలో మెయిన్గా ఎత్తుకుంటే సునీల్ అన్న ఎన్ని రోడ్లు వేయించాడు, అంతకుముందు ఎన్ని కరెంటు పోల్స్ వేయించాడు, కరెంటు లైట్లు ఎంత బాధపడి వేసుకున్నాము. చంద్రబాబు టైంలో ప్రతి ఇంటికి పోల్కి కరెంటు లైట్ వేసుకోవడం జరిగింది. ఏది అభివృద్ధి జరిగిందో ఏది అభివృద్ధి జరగలేదో మీరే నిర్ణయించి ఊరుగా తీసుకోవాలి. పోలింగ్ బూత్ వరకు కష్టపడాలి. ఏ పోలింగ్ బూత్లో పోతున్నాడో, పోలింగ్ ఏజెంట్ ఏం చేస్తున్నాడో, ఎవరికి అవతల ఉండారా, అవతల కూడా మంచి చేసుకొని ఆడవాళ్ళకు కూడా మంచిగా చెప్పుకొని ఈ కరెంటు బిల్లుల విషయం, సిమెంట్ రోడ్లు ఎన్ని వేసాము, 5 ఎకరాల మీ సోటపాలెం నడి సెంటర్లో అంతలా హై స్కూల్ వచ్చిందంటే ఇప్పుడు మనం డెవలప్ చేసిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన బిల్డింగ్లు అయితేనేమి, కొత్త బిల్డింగ్లు ఎట్లా చూడండి. ఈరోజు మీరు చూస్తూ ఉంటారు, మీరు అనిపిస్తున్నారు. అటువంటి అన్ని పనులు ఎప్పుడు జరిగినాయి, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి చూడండి. సునీల్ కుమార్ గారు మీరు కొత్తగా చేరడం కాదు కానీ ఆయన ఏంటంటే మీ అందరినీ చాలా ప్రేమగా చూసినాడు ఆయన. కానీ మీరే కొంతమంది మాటలు నమ్మి ఆయన్ని కొంత మీరు ఎడం చేశారు, దూరం పెట్టారు అంతవరకే. కానీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కూడా సరే సునీల్ అన్న అంటూ ఉన్నోళ్లే ప్రతి ఒక్కసారి కూడా. కానీ ఆయన్ని దుష్టశక్తులు మాట్లాడి ఆయన 2019లో పోటీ చేస్తే 1,300 చిల్లర ఓట్లు మెజార్టీ తగ్గించి చేశారు సోటపాలెంలో. కానీ అదే ఎలక్షన్ మళ్ళా మనకు ఎలక్షన్ వచ్చినప్పుడు, మళ్ళీ ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు, తిరుపతి ఎంపీ ఎలక్షన్ వచ్చినప్పుడు దాన్ని మనం అందరం కలిసి పోలయ్య ఉన్నాడు, అంకయ్య ఉన్నాడు, గిల్లయ్య ఉన్నాడు, శీలు ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి కూడా ఆ రోజు పనిచేసి దాన్ని 1300ని 300కి తెచ్చారంటే మీ అందరికి చేతులెత్తి దండం పెడుతున్నా. ఈ రోజున మన దీపాలెం పంచాయతీ నుంచి చవటపాలెం గ్రామం నుంచి ముఖ్యంగా గట్టి లీడర్లు ప్రతి ఒక్కరు కూడా 10 మంది ఓటర్లని ప్రభావితం చేసి మంచి మెజార్టీ తేగలిగే మంచి కార్యకర్తలందరూ కూడా ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీని వీడి మన మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్న గారి నమ్మకంతో మీరు ఈ పార్టీకి వచ్చి గట్టిగా పనిచేసేదానికి వచ్చినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు. తెలుగుదేశం కార్యకర్తలే నేనేం ఉన్నాడు, ఎవరి మాయలు పడద్దు, మీరు ధైర్యంగా పని చేసుకోవచ్చు, ఎవరిని చూసి భయపడి బాగండి. మార్పు మొదలైంది. మరి ఈరోజు గూడూరు నియోజకవర్గంలో చవటపాలెం నుండి దీపాలెం పంచాయతీ నుండి తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్న తెలుగుదేశం పార్టీ అభిమానులకు, అలాగే మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ హృదయపూర్వకంగా సాదర స్వాగతం తెలుపుతున్నాం. ఎందుకంటే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఊరూరు తిరుగుతూ అనేక హామీలు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ అంటూ ఆ మాయలో పడి ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ఆయనకి అందరూ ఎగబడి ఏదో చేసేస్తాడు, ఏదో ఎరగ తీసేస్తాడు అని చెప్పి ఆయన వెంట నడవడం జరిగింది. మరి కొంతమంది అందరూ ఈరోజు ఆ పని ఎందుకు చేశామని బాధపడితే ఈరోజు తన తప్పు తాను తెలుసుకుంటున్నారు. అలాగే రాబోయే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒకళ్ళు వస్తే ముందుగా ఒక 6 నెలల ముందుగా కూడా రావచ్చు. ఎన్నికల్లో కూడా మన సునీల్ కుమార్ గారిని మీ సవటపాలెం నుంచి ఇప్పుడే కృష్ణయ్య చెప్పాడు, గత అసెంబ్లీ ఎన్నికల్లో 1300 మైనస్, తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో 300 మైనస్. కాబట్టి రాబోయే ఎన్నికల్లో 1600 మెజార్టీ తీసుకొని వస్తామని ఖచ్చితంగా ఆ మెజార్టీ తీసుకొని మేము కృషి చేసి మన ఎమ్మెల్యే గారిని మళ్ళా గెలిపించుకొని మంత్రిగా మనం అందరం చూడాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో మార్పు మొదలైంది. ఏదైనా ఒక మనిషిని కానీ, ఒక ఊరిని కానీ, ఒక కుటుంబాన్ని కానీ ఒక్కసారి మోసం చేయగలరు, 2 సార్లు మోసం చేయగలరు, 3 సార్లు మోసం చేయగలరు. ప్రతినిత్యం మోసం చేయడం అనేది జరిగే పని కాదు. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 2014 నుంచి 19 దాకా
వీధి వీధి తిరిగాడు. చెయ్యి భారీ ఎత్తున ఊపుతూ ప్రతి ఒక్కరికి మోసపు మాటలు చెప్పాడు. మనోళ్ళు కూడా నిజమే కావాలా, ఏదో చేస్తాడు, ఈయన సాధిస్తాడు, ఈ రాష్ట్రాన్ని పురోభివృద్ధి వైపు తీసుకెళ్తాడని చెప్పని ఆయన కళ్ళబుల్లి మాటలకి మోసపోయి ఓట్లేశారు. నేను వస్తే మీ అందరికీ నవరత్నాలు ఎదజల్లుతాను, మీరందరూ కూడా ఆర్థికంగా స్థితిమంతులు అవుతారు, మీరందరూ కూడా పురోభివృద్ధి వైపు ముందుకు పోతారని చెప్పని కళ్ళబుల్లి మాటలు చెప్పాడు. ఒక పనికి మాలినోడు బీహార్ నుంచి వచ్చాడు. వాడు అందరినీ డైవర్ట్ చేశాడు, అందరి మనసుల్ని మార్చాడు. దాంతో ఈ రాష్ట్రానికి తీరనే అన్యాయం జరిగింది. ప్రజలందరూ కూడా మోసపోయారు. ఈరోజు ప్రజలు మోసపోయిన వల్ల ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కిపోవడం జరిగింది. ఏదైతే మీరు ఈ రాష్ట్రంలో మార్పు కోరుకుంటూ ఎవరు ఈ రాష్ట్రాన్ని సమర్థంగా పరిపాలించగలరని నమ్మకాన్ని మీలోకి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే వచ్చారో, సమర్థవంతమైన లోక నాయకత్వం కలిగి మా అందరికీ ఒక పార్టీ నిలవాలన్నా, ఒక సిద్ధాంతం నిలవాలన్నా, లేదా ఇంకొన్న ముందుకు నడవాలన్నా పటిష్టమైన నాయకత్వం కావాలి. ఎటువంటి సమస్యనైనా మన కోసం పోరాటం చేసేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో మీరంతా చేరడం శుభదాయకం. భవిష్యత్తులో కూడా ఇంకా అనేక మంది ఈ పార్టీలోకి వస్తారు. ఇటీవలే మేము చర్చించుకున్నాం, వచ్చే కార్యక్రమాలు మొదలైనట్టునే వస్తారు జనాలు అని చెప్పైతే ఫస్ట్ మీరు వచ్చినందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలుగుదేశం కుటుంబానికి సభ్యులుగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ, ఇప్పుడు రాష్ట్రంలో విషయాలన్నీ కూడా మన ఇజ్రాయెల్ గారు చంద్రబాబు గారు కూడా చెప్పారు మీకు అయింది. మనం ఆలోచించాల్సింది, మనం ఉండే గ్రామ పంచాయతీలో మన చౌటపాలెంలో గతంలో ఏం అభివృద్ధి జరిగింది, ఈరోజు ఏం అభివృద్ధి జరుగుతుంది, ఈరోజు మనకి ఎవరన్నా కనపడుతున్నాడా గెలిచిన ఎమ్మెల్యే, అంతకుముందు ఎమ్మెల్యే ఏ విధంగా కనపడుతున్నాడు అనేది ముఖ్యంగా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయము. తర్వాత అభివృద్ధి కార్యక్రమాల్లో ఆ రోజు చేసిన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, సునీల్ కుమార్ ఎమ్మెల్యేగా చేసినటువంటి సిమెంట్ రోడ్లు తప్పితే ఏమన్నా అంతకుముందు ఏమైనా సిమెంట్ రోడ్లు ఎప్పుడన్నా వేశారా? తర్వాత ఇప్పుడు ఏమైనా ఈ 2.5 సంవత్సరంలో ఏమైనా సిమెంట్ రోడ్లు వేశారా? సీఎం రిలీఫ్ ఫండ్ సునీల్ కుమార్ గారు ఉన్నప్పుడు ఇప్పించినట్టేనా? మళ్ళీ ఇప్పుడు ఎవరైనా అసలు దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఉన్నారా? రేషన్ కార్డులు కావచ్చు, అదేవిధంగా పెన్షన్లు లాస్ట్లో ఆన్లైన్లో ఉండే ప్రతి పెన్షన్ కూడా మన మండలం ఆఫీసులో అందరి సమక్షంలో పెన్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడా కూడా లోటుపాట్లు లేకుండా మన సునీల్ కుమార్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేశారనేది మనం అందరం కూడా గమనించుకోవాల్సిన విషయము. ప్రోగ్రాం పెట్టుకుని అందరూ వచ్చి ఇక్కడ చేస్తానంటే ఇక్కడ చేరడం, లేదనుకుంటే చౌటపాలెం రమ్మంటే మేమే వస్తాము. అక్కడ మనం శ్రామైన అరేంజ్ చేసుకొని మనం అందరినీ కూడా ఇంకా పిలుచుకొని ఇంకా ఘనంగా కూడా పార్టీలో చేరేయడానికి కార్యక్రమం అరేంజ్ చేసుకుందామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటానంటే, ఇప్పుడు పరిస్థితుల్లో మీకు ఎవరు నాయకుడు లేకుండా నేరుగా మీరే, అంటే ఇప్పుడే మన కృష్ణరావు చెప్పాడు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నేరుగా మేము వచ్చి పార్టీలో చేస్తామని చెప్పి రావడం నిజంగా సూపర్ నామం. ఎందుకంటే ఎవరు నియోజకవర్గంలో ఇంతమంది వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరడం ఇదే ప్రారంభం. ఈ ప్రారంభం అంతం కానిది ఆరంభంలాగా ఉండాలని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. అలాగే మీ అందరికీ కూడా చేస్తున్నా, మన అంకాయలందరూ చిట్టుగుండు తోపని తెలుసు, కానీ మీ పంచాయతీలో జరిగిన అభివృద్ధి అంతా తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగింది. అది కృష్ణన్న ఉన్నా, రాజుగారు ఉన్నా, నాగరాజు ఉన్నా, ఎవరున్నా చంద్రబాబు నాయుడు గారు పైన ఉన్నాడు కాబట్టే మీకు అభివృద్ధి జరిగింది. మీకు కృష్ణ చెప్పాడు, ఖచ్చితంగా ఎవరు వచ్చి చేసిన పరిస్థితి లేదు, ఆయన పై ఉన్న చలంగాడు కాబట్టి మనం చల్లంగా చూసాడు కాబట్టి మెయిన్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ పంచాయతీని ఇంట్రెస్ట్ తీసుకొని చేశాం. ఆ రోడ్డు హై స్కూల్ దాకా పెద్ద రోడ్డు ఒకటి వేయడం జరిగింది. అక్కడ అంటే చాలా పెద్దది, వ్యాస్ట్ మీది చాలా పెద్దది, అంత తేలికగా అభివృద్ధి అంటే తేలికేం కాదు. అలాగే మీ అందరూ తెలుసు, అడవి కాలనీలో మన దగ్గర ఒక ఇష్యూ జరిగిన ఆడమ్మాయి విషయం జరిగినప్పుడు కూడా మొట్టమొదట అన్నీ అప్పుడు మన అపోజిషన్లో ఉన్నాం, మనం ఏం చేయలేని పరిస్థితి అయినా మొట్టమొదటి వచ్చి మనం పోలీసు వాళ్ళకి విషయం చెప్పి
ఆ విషయంలో కూడా ఏంటంటే వాళ్ళ కుటుంబానికి కూడా ఆర్థికంగా మనం సహాయం చేశాం, అందరికీ తెలుసు. 2 lakhs ఇచ్చాం వాళ్ళకి ఆర్థికంగా. అంటే మనం యాక్చువల్గా అప్పుడు ఓడిపోయి తక్కువ రోజులు అయినాయి, అయినా మన బాధ్యత కాబట్టి మనం వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో సునీల్ కుమార్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తప్ప ఇంకెప్పుడు జరిగేది తెలియజేస్తున్నాము. ఎవరు చెప్పినా ఏమి నమ్మొద్దు. ఈ రాజకీయాలు ఎవరన్నా వస్తుంటారు, ఎవరన్నా పోతుంటారు. అట్లనే ఎవరు వచ్చినా ఎవరు పోయినా మేము ముందొచ్చింది మీరే, అది గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకైతే ప్రాధాన్యత ఉంటుంది. ఎందువల్లంటే ఇంకా 4 సంవత్సరాలప్పుడు అందరూ దొక్కుతారు పార్టీలోకి, కానీ ఇంకా 2 సంవత్సరాల ముందే మీరందరూ రావడం మీ ధైర్యానికి నిజంగా నేను సెల్యూట్ చేస్తున్నా. నిజంగా మీ ధైర్యం గొప్పది. అంత ధైర్యంగా మేము వస్తాము, మీతో ఉంటామని చెప్పడం చాలా సంతోషం. ఎందుకంటే మాకు ఫోన్ చేస్తుంటారు, అయ్యా రేపు సంవత్సరాలు వచ్చేస్తామయ్యా, నేను 6 నెలలతో వచ్చేస్తామయ్యా. మళ్ళీ వాడు చేసేది సచ్చేదిలే, వాడికి పనులు జరిగేది సచ్చేదిలే. అంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు భయపడుతున్నారు, కానీ మనకేం లేదు కాబట్టి మీకు ధైర్యం ఎక్కువ. మిమ్మల్ని ఏం చేసేది లేదు కదా, మనకేముందని మనమేమైనా ఆస్తులు కానీ, లేదా దొంగ బిల్లులు కానీ, లేకపోతే దొంగ పట్టాలు కానీ, లేకపోతే ఏమైనా వేరే వాళ్ళ పట్టాన్ని ఇంకో పట్టా చేసి అమ్మేది కానీ మన ఎవరు చేత కాదు కదా. ఆ చేత వచ్చేవాళ్ళు చేసి బయట రాకుండా రాకుండా దాంగో తిరుగుతున్నారు వాళ్ళు. అట్లా మీకు తెలుసు కాబట్టి ఆ పరిస్థితి మీరు ఎవరు లేదు కాబట్టి ధైర్యంగా ఈరోజు పార్టీలో చేయడానికి వచ్చారు. మేము కూడా తెలుగుదేశం పార్టీగా ఎస్పెషల్లీ మేమైతే అలాంటి ప్రోత్సహిస్తాం. గతంలో మాకు తెలియకుండా ఎన్నో జరిగాయి, మా ఊళ్ళు నా దృష్టి తీసుకొచ్చినా నేను కూడా కొన్ని పట్టించుకున్నా, కొన్ని పట్టించుకోవాలా. ఇక మీద అటువంటి జరగవు, అవన్నీ వెలుగు తీస్తాం. ఇబ్బంది ఏమిలే, మిమ్మల్ని ఇబ్బంది పెడితే అంతకంత వడ్డీ చెల్లిస్తాం, దాంట్లో కాంప్రమైజ్ ఉండవుతాం కూడా. కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో ఈరోజు తెలుగుదేశం పార్టీలో మన కుటుంబంలో చేరేదానికి వచ్చిన మీ అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా మనందరినీ తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నా. నమస్కారం. చిలకూరు మండలము తిమ్మనగారిపాలెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు సకాలంలో గుర్తించి హాస్పిటల్కి తరలించడంతో ప్రమాదం తప్పింది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఇతను ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు హాస్పిటల్కు చేరుకొని వివరాలు సేకరించారు. గత 15 ఏళ్ల క్రితం చిల్లకూరు మండలము తిమ్మనగారిపాలెం గ్రామానికి చెందిన వెంకటరమణయ్యకు స్వరూప అనే మహిళతో వివాహం జరిగింది. వీరి దాంపత్య జీవనానికి గుర్తుగా 2 సంతానం కూడా ఉన్నారు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంట్లో ఉన్న మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు గుర్తించి అతన్ని గూడూరు ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉంది. తన భార్యకు మరో వివాహం జరిగినట్లు అనుమానంతో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలుస్తోంది. 2009 మధ్య లవ్ మ్యారేజ్. మేము 16 సంవత్సరాలు మేము కాపురం చేస్తాం. నాకు ఆడపిల్లకాయలు, పెద్ద బాబు 15 సంవత్సరాలు, చిన్న బాబు 12 సంవత్సరాలు. 16 సంవత్సరాలు హ్యాపీ కాపురం చేసుకుంటామండి. 2 నెలల నుంచి ఈ నెల 24కి 3 నెలలు అమ్మాయి ఇంటి వెళ్ళి అమ్మాయి మాట రికార్డింగ్ ఉంది. ఆ అమ్మాయి ఏం చేసింది రికార్డింగ్ మొత్తం నా కాడ ఉంది. ప్రతి రికార్డింగ్ నా కాడ ఉంది. మాటకు వస్తే నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. ఆ స్టేషన్ మీద కేసు పెడతాను, మా ఇంట్లో 20 లక్షలు తీసుకెళ్ళిపోయి బ్లాక్మెయిల్ చేస్తుంది. వాళ్ళ అక్క కూడా భర్తను వేసి ఇంకో అబ్బాయి పెళ్లి చేసుకోండి. ప్రపంచంలో ఎవరూ దొంగిలించలేనిది విద్యా విజ్ఞానం మాత్రమేనని గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ అన్నారు. అటువంటి వాటితో ఉన్నత శిఖరాలు సాధించవచ్చని చెప్పారు. ఉన్న చోట ఉండకుండా ఉన్నత స్థితికి ఎదగాలి అంటే చదువునే ఆయుధంగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు. చదువుతో ఉన్నత శిఖరాలు సాధించిన కొందరిని ఉదహరించారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్టడీ మెటీరియల్, విద్యా సామాగ్రి పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్ హాజరయ్యారు. మహమ్మదీయన్ వెల్ఫేర్ నెట్వర్క్ ఆధ్వర్యంలో పేద ముస్లిం విద్యార్థుల అభ్యున్నతికి ఉపకార వేతనాలు, విద్యా సామాగ్రి, స్టడీ మెటీరియల్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. నెట్వర్క్ గౌరవాధ్యక్షుడు షేక్ రియాజ్ అహ్మద్, నెట్వర్క్ అధ్యక్షుడు ఎండి అబ్దుల్ రహీం, మరికొంతమంది నెట్వర్క్ సభ్యులు ప్రసంగించారు. అనంతరం విద్యార్థులకు స్టడీ మెటీరియల్, విద్యా సామాగ్రి పంపిణీ చేశారు. అలాగే విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఎండి ఇస్మాయిల్ జ్ఞాపకార్థం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరము ఎంవిఐ మురళీమోహన్ను నెట్వర్క్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ కాళేషా, అధ్యక్షులు ఎండి అబ్దుల్ రహీం, గౌరవాధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్, కమిటీ సభ్యులు షేక్ మహబూబ్ బాషా, షేక్ రియాజ్ అహ్మద్, ఎండి అన్వర్ బాషా, అప్సరా కరీముల్లా, ఎండి రవూఫ్ అహ్మద్, షేక్ నాజర్, షేక్ షాన్వాజ్ రఫీ తదితరులు పాల్గొన్నారు. ఉన్నతికి దీని యొక్క ప్రసరణ పదాలకు పర్యావరణ మా కరీముల్లా గారికి
షానవాజ్ భాయ్ గారికి మరియు ఈ సంస్థలో ప్రతి ఒక్క సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అద్భుతంగా వచ్చి ఎందరో ఇంటి పక్కన చుట్టుపక్కల వాళ్ళ చాలా మంది ప్రజలు కోరుతున్నాము. ఇలాంటి సమయంలో ఈ కార్యక్రమాలు నిర్వహించలేకపోయేందుకు చింతిస్తున్నాము. మరియు గత 11 ఏళ్ళ నుంచి నిర్విరామంగా కత్తా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ వచ్చి గత సంవత్సరం కరోనా కాలంలోనే దాన్ని ఆపుచేయడం జరిగింది. ఎందుకంటే కత్తా కార్యక్రమం అంటే బహిరంగ మనిషిని ముట్టుకోవడం కాబట్టి చాలా అద్భుతమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి అందులో భాగంగా ఈరోజు 11వ తేదీ మూడు శాంతి మధ్యలో ఈ కార్యక్రమం ఏర్పాటు జరిగింది. ఈ కార్యక్రమంలో ముందుగా మా సంస్థ గౌరవాధ్యక్షుడు రియాజ్ భాయ్ గారిని ప్రశ్నించవలసిగా కోరుతున్నాను. మైనార్టీ మిత్రులకు చెప్పేది ఏంటంటే, దాదాపు మన భారతదేశం లిటరసీ రేట్ 77.7% ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో 66.4%. ఈస్ట్ అన్ని రాష్ట్రాల కన్నా చాలా తక్కువ లిటరసీ రేట్. లిటరసీ రేట్ అంటే అక్షరాస్యత శాతం చాలా తక్కువగా ఉంది. అందులో ముఖ్యంగా మైనారిటీస్కి కేవలం 57.3% మాత్రమే మైనారిటీలు చదువుకొని ఉన్నారు విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే మైనారిటీలు అన్ని విధాలా వెనకబడి ఉండడానికి కారణం విద్య లేని వాళ్ళని. ఈరోజు మన దేశంలో కేరళ చూసుకుంటే దాదాపు 96.2% లిటరసీ రేట్తో ముందుకుంది. కాబట్టి కేరళ అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధి పదంలో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఈరోజు ఈ రాష్ట్రంలో గమనించే రాష్ట్ర ప్రభుత్వం కూడా విద్యని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టడం కూడా చాలా అభినందనీయమైనటువంటి విషయం. ఈరోజు ఇస్మాయిల్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో పిల్లలకు ఇస్మాయిల్ అంటే ఎంతో అభిమానంతో మరి జ్ఞాపకాలను ఏర్పాటు చేసినటువంటి ఈ ఉపాధ్యాయులు మన మెంబర్లు అయినటువంటి రఘు గారు అయితేమి, రఫీ గారు అయితేమి, బాబర్ గారు అయితేనేమి, మహాభాష గారు అయితేనేమి, వీరందరూ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఈ మెటీరియల్ ఏదైతే మీకు అవసరమైన మెటీరియల్ తీసుకోవడానికి వచ్చినటువంటి వారందరినీ ఆశీర్వదిస్తూ మీరు మంచిగా చదువుకొని ఒక ఉన్నత స్థాయికి ఎదిగి మీ కుటుంబాన్ని తద్వారా ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి పదంలో తీసుకెళ్తారని చెప్పి ఆశిస్తూ పిల్లలకు నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్ సరఫరా చేస్తూ వచ్చాము. అదే కాకుండా కొంతమందికి ఉన్నత విద్య అభ్యసించాలంటే కొంతమందికి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాం. కావున మా ముఖ్యమైన రిక్వెస్ట్ పిల్లలందరికీ ఏంటంటే, మీరు అందరూ బాగా చదవండి. మీకు అండగా ఈ నెట్వర్క్ సభ్యులందరూ మీకు అండగా ఉంటారు. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కానీ, పుస్తకాల పరంగా కానీ, విద్యాపరంగా కానీ మా నెట్వర్క్లో చాలామంది ఉపాధ్యాయులు, ముఖ్య ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళ సహాయం మీరు తీసుకోవచ్చు. ఆర్థిక సహాయం కావాలంటే కూడా ఉన్నత విద్య కోసం ఇంతకుముందు కూడా చేస్తున్నాం. కొంతమందికి అంత అవసరమైనప్పుడు ఆర్థిక సహాయం కూడా చేసేదానికి ఈ సంస్థ ముందుంటుంది. కాబట్టి మీరందరూ వచ్చిన పిల్లలందరూ బాగా చదివేవాడే, మంచి ర్యాంక్స్ వచ్చేవాడే. మీ తోటి విద్యార్థులను కూడా మీరు ఎంకరేజ్ చేయండి. వాళ్ళు కూడా మీతో పాటు బాగా చదివి, మనకు ముఖ్యం ఆస్తులు అంతస్తులు కాదు, విద్య. మీరు విద్య అవలంబిస్తే ఎక్కడ ఎంతదైనా సాధించవచ్చు. కాబట్టి విద్య మీరు ముఖ్యం. ఆర్థికంగా కానీ మానసికంగా శారీరకంగా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఏంటంటే, రెండేళ్ల నుంచి కరోనా ఒక కార్యక్రమం వచ్చినప్పుడు కరోనా కార్యక్రమంలో చాలా మంది ఇక్కడ ఇళ్లలోనే ఉంటూ ఆర్థికంగా వాళ్ళకి పనులు లేక ఇబ్బంది పడుతున్న సందర్భంలో రంజాన్ తోబా అని చెప్పి ఆ సందర్భాల్లో రంజాన్ పండుగ వచ్చినప్పుడు కానీ, బక్రీద్ పండుగ వచ్చినప్పుడు కానీ ముస్లిం సోదరులు చాలా మంది ఇబ్బందిగా ఒక్క పూట కూడా పండుగ చేసుకోలేని పరిస్థితుల్లో, ఆ రంజాన్ పూట కూడా కొత్త పూట కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అనేక మందికి మహిళలకు చీరలు కానీ, మగవారికి జుబ్బా లుంగి కానీ, అదేవిధంగా వాళ్ళకి
కారులో వెళ్తున్నాడు, పక్కన తన స్నేహితుడు నడిచేస్తున్నాడు. వాళ్ళకి తేడా ఎందుకు వస్తుంది? వాళ్ళిద్దరు స్నేహితులే. ఎదురుగా కారులో వెళ్తున్నవాడు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం చేసుకుంటాడు, లేకపోతే వ్యాపారం చేసుకుంటాడు. నడిచి వెళ్ళేవాడు మాత్రం తిట్టుకుంటా పోతూ ఉంటాడు, నన్ను ఎందుకు చదివించలేదు అని. మరి చదువు బాగా రావాలి అంటే తల్లిదండ్రులు దానికి తగ్గ సపోర్ట్ ఇవ్వాలి. మనం ఎప్పుడు టీవీలు పెట్టుకోవడం, సెల్ ఫోన్లు చూసుకుంటాం, చదువు పనికిరాని మాటలు మాట్లాడుకుంటుంటే విద్య అభివృద్ధి కానే కాదు. కాబట్టి పెద్దవాళ్ళకు కూడా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లల కోసం కొంత సమయం మీరు ఖచ్చితంగా కేటాయించాలి. పిల్లలు కూడా చదువు మీద ధ్యాస పెంచుకోవాలి. ఎందుకంటే ఈ అకాడమిక్ ఇయర్ మీకు లేట్గా స్టార్ట్ అయింది కాబట్టి పరీక్షలు మాత్రం మీకు మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతాల్లో ఉండొచ్చు. గతంలో అయితే 2 సార్లు కోవిడ్ 1, కోవిడ్ 2లో ఊరికే FA మార్కులు మిమ్మల్ని పాస్ చేసేసారు. ఈసారి ఖచ్చితంగా మీకు ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి కష్టపడి పనిచేయండి. ఉన్నతంగా ఎదగాలంటే ఏం కావాలి? మనకి విద్య కావాలి. ఏం కావాలి? విద్య కావాలి. మనకి భర్తృహరి సుభాషితాల్లో పద్యం ఉంది. విద్య నిగూఢ గుప్తము విత్తము రూపము పురుషానికి విద్య యశస్సు భోగకరి విద్య గురుడు విదేశ బంధుడు విద్య విశిష్ట దైవతం విద్యకు సాటి ధనము లేదు విద్య నృపాల పూజితం విద్య నెరవేరువాడు భక్తుడే. మనకి విద్య అనేది గుప్తంగా దాచిన ధనం లాంటిదన్నమాట. దాన్ని ఎవరు దొంగలించలేరు. ప్రపంచంలో మీ యొక్క జ్ఞానాన్ని ఎవరు దొంగలించలేరు. కాబట్టి విద్య అనేది గుప్తంగా దాచిపెట్టిన ధనం. దీన్ని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవాలి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉన్నతంగా ఎదగడానికి మీకు అదే ఆయుధం. ఒక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి కావాల్సిన ఆయుధాన్ని మాత్రం మీరు మర్చిపోకండి. మీ యొక్క తల్లిదండ్రుల స్థితిగతులు మారాలంటే మీరు విద్యలో ప్రకాశింపబడాలి. కాబట్టి మీకు పెద్దలందరూ కూడా చక్కగా అన్ని విషయాల్లో కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీకు కావాల్సిన బుక్స్, స్టడీ మెటీరియల్, మీ అవసరాలకు సంబంధిత వస్తువులు అన్నీ కూడా ఇస్తున్నారు. కాబట్టి వాటిని గుర్తు పెట్టుకొని మాకు సహాయం చేయడానికి ఉన్నారు. రేపు నేను నా జీవితంలో ఇంకొక 10 మందికి ఉపయోగపడతాను, ఇంకొక 10 మంది ఉన్నత స్థానానికి చేరడానికి వాళ్ళకు అవకాశం ఇచ్చడానికి నేను గొప్ప స్థితిలో ఉంటానని చెప్పేసి మీరంతా కూడా బాగా చదువుకోండి. మీ యొక్క స్థితిగతులను అంతా కూడా మార్చుకోండి. ఎన్ని దృష్టిలో పెట్టుకొని మీరు విద్యకు సముచిత స్థానం ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాలను ఇంత కోఆపరేషన్ ఈ యొక్క మహమ్మదీయ వెల్ఫేర్ నెట్వర్క్ గారికి మరొకసారి నా నమస్కారాన్ని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఈ సంస్థ జరుగుతుంటే ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. గత 2 సంవత్సరాలుగా కరోనా కాలంలో ఆపేయాల్సి వచ్చింది. ప్రభుత్వ నిబంధనల మేరకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఇందులో ముఖ్యంగా విద్యార్థుల చదువు పట్ల నెట్వర్క్ ఆసక్తి చూపి ఈ ముస్లిం సంక్షేమం బాగుండాలంటే ముస్లిం ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ముఖ్యంగా ఇప్పుడున్న పిల్లలు చదువుకోవాలి. చదువుకుంటేనే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది అనే నిర్ణయంతో ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ముఖ్యంగా ఈ సంవత్సరం చేయడానికి ఒక ఆలోచన ఏమైందంటే మహమ్మద్ ఇస్మాయిల్ మీకందరికీ పరిచయం ఉండడం ఉంది, తెలుసు. అందరికీ చాలా వరకు చూసుకుంటుంటారు. ఆయన మా తమ్ముడు. నేను వారికి అండగా ఉండడం గర్విస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. వారి పేరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా పిల్లలు చదువు పట్ల వాళ్ళు ఎంత నిబద్ధతతో పనిచేశాడు. ఇందాక మామాన్ని చెప్పినట్టు 10 గంటలకి పాఠశాల అయితే 9 గంటలకు వచ్చి కూర్చొని 4 గంటలకి పాఠశాల అయిపోతే 6 గంటలకి ఇంటికి వచ్చేవాడు. పిల్లల చదువు పట్ల అంత ఆసక్తి కనబరిచిన ఆ వ్యక్తి మన ముందు లేకపోవడం ఒక రకంగా మనం దురదృష్టం. ఆయన ఉండే ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే ఆయన ఎంతో కృషి
కృషి చేసి ఎంతోమంది మరీ చదువుకోలేనటువంటి పేద పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి సహాయ సహకారాలు అందించి వాళ్ళని ప్రోత్సహించి వాళ్ళని చదువుకునేటట్లు చేసేవాడు. కుటుంబ సభ్యులు ఈరోజు కూడా పిల్లలకి సేవా కార్యక్రమాలు చేస్తూ అలాగే వాళ్ళ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ సందర్భంగా పిల్లలకి తెలియజేసే విషయం ఏంటంటే మనకు మైనారిటీస్కి ఫెసిలిటీస్ కానీ మనకు లభించే వివిధ స్కీమ్స్ కానీ మనం తెలుసుకోవడం లేదు. దీనివల్ల మనం ఉపయోగించలేకపోతున్నాం. కాబట్టి ముఖ్యంగా విద్యార్థులకు మనం ఏంటంటే మనకు డిఫరెంట్ స్టేటస్లో కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. 3 కోచింగ్ సెంటర్స్ మైనారిటీ స్టూడెంట్స్కి పార్టీకి కోచింగ్ నుంచి, ఎంసెట్ కోచింగ్ నుంచి, నీట్ కోచింగ్ నుంచి, సివిల్ సర్వీసెస్ కోచింగ్ ఫోన్ చేసి చెప్పు. అవి ఆన్లైన్లో మనకు అందుబాటులో ఉన్నాయి. మీరు ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు ఉన్నత చదువులకు వెళ్ళే వాళ్ళకి చెప్పచ్చు, వాళ్ళకి తెలుసుకోవాలి. ఇంకా వెనకబడి ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మనం లక్షలు పెట్టి కోచింగ్ సెంటర్లో చేరాల్సిన అవసరం లేదు. మనకు మంచి మెటీరియల్ దొరుకుతుంది, అలాగే మనకు మంచి కోచింగ్ దొరుకుతుంది. ఇవన్నీ కూడా ఫ్రీగానే మనకు లభిస్తున్నది, గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి విద్యార్థులందరూ ఇలాంటి స్కీమ్స్ ఉపయోగించుకోవాలి. అలాగే కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎన్ఎంఎస్, ఎన్టీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాంటివి మీరు కొంచెం కష్టపడి చదివి మంచి మార్కులు తెచ్చుకోవాలంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెండ్ అయితే దాంట్లో మంచి మెరిట్ తెచ్చుకుంటే ఎన్ఎంఎస్ అయితే దాదాపు 24,000 రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్ కోసం వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు ఏ రోజైతే చదువులు తెచ్చుకున్నారో ఆ రోజు నుంచి మనం వెనక్కి తిరిగి చూడకుండా హ్యాపీగా పనిచేయబోతున్నారు. మంచి భవిష్యత్తు ఇవ్వడానికి మనం యజమానులు ఉన్నాం. కాబట్టి దీనికి మనందరం సహకరిద్దాం. మంచి భవిష్యత్తుని మన పిల్లలకి ఇస్తే అక్కడి నుంచి అన్ని తరాలు బాగుపడుతున్నాయి. మొత్తం మనం బాగుపడితే మన సమాజం బాగుపడుతుంది, దేశం బాగుపడుతుంది, అందరం బాగుపడతాం. అందరం బాగుపడాలని కోరుకుంటూ మంచి శ్రోత, మంచి వక్త అవుతాడు. బాగా వింటే చదువు బాగా వస్తుంది అనే విషయం గమనించాలి లేదు. అట్లాగే ఇప్పుడు మనకి ప్రభుత్వం వారు అనేక సౌకర్యాలు ఇస్తున్నారు. టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, యూనిఫామ్ ఇవన్నీ కూడా మీకు మీ తల్లిదండ్రుల భారం లేకుండా పుస్తకాలు అందజేస్తున్నారు. దానికి తోడుగా మేము కొద్దిగా విద్యాసంస్థకి జాయింట్ బాక్స్ అయితేనేమి, రైటింగ్ ప్యాడ్ కానీ, స్కేల్స్, పెన్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ మీ యొక్క విద్యకు ప్రోత్సహించడానికి మేము చేసే చిన్న ప్రయత్నమే. గట్టి ప్రయత్నం చేయాల్సింది మీరే. ఎవరైతే చక్కగా చదువుకుంటారో, రేపు 10th క్లాస్లో 10th జీపీ తీసుకుంటారో వారు మాత్రమే స్థాయికి వెళ్తారు. మనం ఏదో స్కూల్కి వెళ్ళామా వచ్చామా అని ఉంటే మీకు భవిష్యత్తులో అందజాడం తప్ప ఏమి ఉండదు. మామూలుగా మనకు 2 అంశాల నుండి మనం బాగా బాగుపడతాం. ఒకటి విద్య, 2 వైద్యం. ఆరోగ్యం బాగుండాలి. అట్లాగే విద్య అనేది ఇప్పుడు మీ చేతిలో ఉంది. నువ్వు 8th క్లాస్ కావచ్చు, 9th క్లాస్ కావచ్చు, 10th క్లాస్ కావచ్చు. నీ తరగతి పాఠ్యాంశాలు నువ్వు చక్కగా చదువుకొని నీ క్లాస్లో నువ్వే ఫస్ట్ ఉండాలని చెప్పి ఎందుకు అనుకోకూడదు. క్లాస్లో నువ్వే ఫస్ట్ అనుకో. నేనే ఈ క్లాస్లో ఫస్ట్ అని చెప్పి దాని తగ్గట్టు క్రమశిక్షణతో కష్టపడి చదివితే క్లాస్లో నువ్వే ఫస్ట్ వస్తావు. అది ఖచ్చితంగా నీ చేతిలో ఉంది. అట్లాగే తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన ఇవన్నీ కూడా మీరు అభివృద్ధి చెందాలా, మంచి స్థానానికి వెళ్ళాలా, వెళ్తూ మీరు కూడా పరిస్థితి సహాయపడాలని చెప్పి ఒక ఆలోచనతోనే మామూలు నెట్వర్క్ దాదాపు 2009 నుంచి అనేక కార్యక్రమాలు చేస్తూ వాటిని సక్సెస్ చేసుకుని వస్తున్నాం. దాంతో పాటుగా ప్రతి సంవత్సరం విధిగా రంజాన్ సేవ కార్యక్రమాలు, అట్లాగే మన రుణుల కర్ణా కార్యక్రమం కూడా దాదాపు 150 మంది పిల్లలు తగ్గకుండా సాంప్రదాయాన్ని పాటిస్తూ దాన్ని కూడా మేము కంప్లీట్ చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ అవకాశం వినియోగించుకోవాలా. అట్లాగే పిల్లలందరూ కూడా మీకు మంచి అవకాశాలు ఉన్నాయి, మంచి భవిష్యత్తు ఉంది, వాటిని అందిపుచ్చుకోవాలా. వాటి యొక్క అందిపుచ్చుకునే క్రమంలో అవసరమైతే నెట్వర్క్ సభ్యులు సహాయం అందిస్తే అందరూ సభ్యులు మీరు కనుక అప్రోచ్ అయితే ఈ విషయం గమనించి మేము చేయగలుగుతాం. కాబట్టి ముఖ్యంగా ఈరోజు మీకు అందరికీ ఇష్టమైన ఇస్మాయిల్ సార్ ఈ సభలో లేకపోవడం కొంత విచారంగా బాధగా ఉంది. ఆయన ఎల్లవేళ పిల్లల కోసమే తప్పిస్తూ 10 సంవత్సరాలు జడ్పీఎస్ హెడ్ మాస్టర్ 10,000 అంటే అది మామూలు విషయం కాదు. ఎప్పుడూ కాలం పనిచేయలేదు. దాదాపు 10 సంవత్సరాలు పాఠశాలని ఉన్నతాయి తీసుకొచ్చాడు. ఈ విద్యార్థులకు మాట్లాడాలంటే
గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమని గూడూరు డిప్యూటీ DMNHO రెడ్డి అచ్యుత కుమారి అన్నారు. నిర్ధారణ పరీక్ష చేస్తే చట్టపరంగా శిక్షార్హులని స్పష్టం చేశారు. ఇలాంటి వారి సమాచారం అందిస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, అలాగే తగిన పారితోషికం కూడా ఇస్తామని చెప్పారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గూడూరు పట్టణంలోని అర్బన్ హెల్త్ సెంటర్లో అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. కూతురు అంటే ఒక ఆణిముత్యం స్లోగన్తో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఉత్తమ సేవలు అందించిన ప్రతి PHC నుంచి ఒక ఆరోగ్య కార్యకర్త, ఆశా వర్కర్లను ఎంపిక చేసి ఇక్కడ సత్కరించారు. అలాగే మహిళా వైద్యురాలు కూడా ఎంపిక చేసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. అక్టోబర్ 11 అంతర్జాతీయ బాలికల దినోత్సవం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన గూడూరు రీజియన్లో ఈ కార్యక్రమాన్ని మేము సెలబ్రేట్ చేస్తున్నామండి. ఈ కార్యక్రమానికి ప్రతి PHC నుంచి ఉత్తమ సేవలు అందించినటువంటి ఒక ఆరోగ్య కార్యకర్త ఫీమేల్ మరియు ఆశా వర్కర్ని ప్రతి PHC నుంచి ఈ ఇద్దరిని రప్పించడం జరిగిందండి. అదేవిధంగా డివిజన్లో ఉత్తమ సర్వీసులు అందించినటువంటి ఒక లేడీ మెడికల్ ఆఫీసర్ గారిని కూడా ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈరోజు అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా మన బాలికలు గురించిన వివిధ పథకాలు, అదేవిధంగా ముఖ్యంగా PCPNDT యాక్ట్ గురించి వీళ్ళందరితో చర్చించడం జరిగిందండి. ఈ PCPNDT యాక్ట్ అంటే ప్రీ కన్సెప్షన్ ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ అని, అంటే గర్భస్థ శిశువు తాలూకా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినచో చట్టపరంగా వాళ్ళు శిక్షా అర్హులు అనే విషయమై వీళ్ళకి అవగాహన కూడా కల్పించడం జరిగిందండి. ఈ చట్ట ప్రకారం ఈ చట్టం 1994లోనే రావడం జరిగింది. ఈ చట్ట ప్రకారం ఎవరైనా ఇట్లాంటి పరీక్షలు నిర్వహించుకున్నా లేకపోతే ఇట్లాంటి పరీక్షలు చేసిన వాళ్ళు కూడా శిక్షార్హులుగా నిర్ధారిస్తారు. అదేవిధంగా ఈ మన ఆరోగ్య కార్యకర్తలు ఎవరైనా ఈ విషయాల్ని ప్రభుత్వ దృష్టికి గోప్యంగాన ఎవరైనా ఇట్లాంటి ప్రొసీజర్స్ చేసినా, ఇట్లాంటి వాటికి పాల్పడినా వాళ్ళు దానికి సంబంధించిన టీంకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళకి పారితోషికాలు కూడా ఇవ్వబడతాయి అనే వివిధ అంశాల గురించి ఈ వీళ్ళందరితోని కూడా చర్చించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య కారణం ఈరోజు అంతర్జాతీయ బాలల దినోత్సవం కనుక ఈ విషయాలన్నీ కూడా మేము వీళ్ళ ముందు ఉంచడం జరిగింది. అదేవిధంగా బాలికలకు సంబంధించిన వివిధ అంశాల గురించి కూడా వీళ్ళతో చర్చించడం జరిగిందండి. థ్యాంక్ యూ. చెగువెరా ఫౌండేషన్ అధ్యక్షుల ఆదినారాయణ జన్మదినోత్సవాన్ని గూడూరులో ఘనంగా నిర్వహించారు. భారీ కేక్ కట్ చేసి అభిమానులు చెగువెరా ఫౌండేషన్ సభ్యుల మధ్య జన్మదినోత్సవ వేడుకలు జరుపుకున్నారు. ఆ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు మండల సురేష్ బాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆదినారాయణను అభినందించారు. ఈ కార్యక్రమంలో రాజేష్ రెడ్డి, భాను, హరి, కోటి, రమేష్ యాదవ్, భరత్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం గూడూరులోని ఓం సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు భోజన వసతి కల్పించారు. చాలా శుభదినం. చెగువేరా ఫౌండేషన్ నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న సభ్యులందరికీ చాలా ఆనందదాయకమైన రోజు. ఎందుకంటే చెగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు మనుగోలు మండల వైఎస్ఆర్సీపీ నాయకులు శ్రీ గుండాల ఆదినారాయణ గారి ఈరోజు జన్మదినము. ఆ జన్మదిన సందర్భంగా చెగువేరా ఫౌండేషన్ సభ్యులు, నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ, అలాగే ఆదినారాయణ స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆయన అభిమానులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు అభినందనలు కూడా తెలియజేశారు. ఈరోజు ముఖ్యంగా నా చిరకాల స్నేహితుడు, నా ప్రాణ స్నేహితుడు, ఒక రకంగా చెప్పాలంటే నా అంతరాత్మ మా ఆదినారాయణ. ఈరోజు చెగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడుగా జిల్లా వ్యాప్తంగా పెద్ద పెద్ద వాళ్ళ దృష్టిలో నేను పడి నాకు ఒక మంచి పేరు రావడానికి అందరూ నన్ను ముందుగా చూస్తుంటారేమో కానీ నా వెనకున్న వ్యక్తి నా ప్రాణ స్నేహితుడు గుండాల ఆదినారాయణ అని ఆజన్మాంతం గర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. మీదకి వచ్చి ఎంపీటీసీ అభ్యర్థినిగా వాళ్ళ సతీమణిని అఖండ మెజారిటీతో గెలిపించారనంటే అతను తన ఊరి పట్ల ఉన్న చిత్తశుద్ధి, అంకిత భావమే అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ మా చెగువేరా ఫౌండేషన్లోని సభ్యులందరూ కూడా
ఇలాంటి ఆదర్శంతో ఇలాంటి స్ఫూర్తితోటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేసి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల మన్ననలు పొందాలని కోరుకుంటూ, అలాగే మా గుండాల ఆదినారాయణకి ఆ భగవంతుడి ఆశీస్సులు, ప్రతి ఒక్కరి అందరి ఆశీస్సులు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా అతనికి ఉండాలని, నిండు నూరేళ్లు కలకాలం ఉండాలని కోరుకుంటూ మరొకసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా స్నేహితుడు సురేష్ చెగువేరా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు చెప్పాడు నా గురించి అంతా. నేను చెప్పుకోవాల్సినట్టు ఏమీ లేవు, ఎందుకంటే నా అంతరాత్మే అన్నాడు. అంతరాత్మే అంటే ఇక అతను నేను అతనే. సో గత ఒక 25 సంవత్సరాల నుంచి స్నేహంగా ఉన్నాం. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మేఘనూరు చెగువేరా ఫౌండేషన్ అభ్యర్థులు, అలాగే టీము, తర్వాత ఐవార్పాలెం, ముత్యాలపాడు, నా స్నేహితులు, చెగువేరా ఫౌండేషన్ టీము మొత్తం తిక్కవరం అందరూ నా యొక్క మీద ప్రేమాభిమానాలతో వాళ్ళ అభిమానం కొలలేనిది ఇక్కడికి విచ్చేసి నన్ను సత్కరించినందుకు అందరికీ పేరు పేరున, మరియు మా ఫౌండేషన్కి ఎన్నుముక లాంటి ఒక మీడియా మిత్రులందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ హెల్పేజ్ కింద నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెలలాగే ఈ నెల కూడా వీటిని రోటరీ క్లబ్ ప్రతినిధులు అందజేశారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు బాలకృష్ణరాజు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి తిరుమూరు సురేష్ రెడ్డి, రోటేరియన్ దశరథరామిరెడ్డి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. ఈరోజు వృద్ధులకి, నెగ్లెక్టెడ్ పీపుల్ అంటే వాళ్ళందరికీ వచ్చేసి సరుకులు పంపిణీ చేసే కార్యక్రమం జరుగుతుంది. దీనికి చేసిన సభ్యులందరూ, రోటరీ సభ్యులకు ధన్యవాదాలు పెట్టుకుంటూ వచ్చిన మా వృద్ధులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఈ ప్రోగ్రామ్, ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ అవ్వాలని థ్యాంక్ యూ. ఈరోజు అధికార కార్యక్రమాలు చేసిన సభ్యులకు ధన్యవాదాలు. ప్రతి నెల రైతులకి గత 10 సంవత్సరాలుగా వహిస్తున్న ఈ గంట కార్యక్రమాలు బాగా ఈరోజు కూడా కార్యక్రమం కంటిన్యూ చేస్తున్నాము. లబ్ధిదారులు ఇప్పుడు గూడూరు పట్టణంలోని అమ్మవారి ఆలయాల్లో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్థానిక బజారు కలశంతో పాటు ధర్మరాజస్వామి, మహాలక్ష్మమ్మ, నారాయణమ్మ, రాజరాజేశ్వరి శివాలయం, వాసవి కన్యకా పరమేశ్వరి, సాయి సత్సంగ నిలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. స్థానికులు విరివిగా హాజరై అమ్మవారిని దర్శించుకొని తరిస్తున్నారు. వివిధ అలంకారాల్లో అమ్మవారు దర్శనమిచ్చారు. శక్తి లలిత శివానంద చరిత మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత శివంకరి శుభంకరి పూర్ణచంద్ర కళాధరి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టించిన మూల శక్తి అష్టాదశ పీఠాలను అధిష్ఠించు ఆదిశక్తి మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత
नाशिनि दुर्मद शोषिणि दुःख निवारिणि सिन्धुसुते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते जगदम्ब कदम्ब वनप्रिय वासविलास निवासरते शिखरि शिरोमणि तुङ्ग हिमालय शृङ्ग निजालय मध्यगते मधु मधुरे मधुकैटभ भञ्जनि कैटभ भञ्जनि रासरते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कृतिमात्र निराकृत धूम्र विलोचन धूम्रसिके समर विशोणित बीज समुद्भव बीजलताधिक बीजलते शिव शिव शुम्भ निशुम्भ महावदर्पित भूत पिशाचपदे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते मुण्ड गजाधिपते रिपु गज गण्ड विदारण चण्ड पराक्रम शौण्ड मृगाधिपते निज भुज दण्ड निपातित चण्ड निपातित मुण्ड भटाधिपते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते दुर्जय निर्जर शक्तिभृते चतुर विचार धुरीण महाशिवदूत कृत प्रमथाधिपते दुरित दुरीह दुराशय दुर्मद दानवदूत दुरन्तगते जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते कीरवराभयदायकरे त्रिभुवनमस्तकशूल विरोध विरोधि कृतामलशूलकरे दुर्नमितावरदुन्दुभिनाद मुहुर्मुखरीकृत दीनकरे जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्य विलासिनि वाराहि त्रिपुराम्बिके वैष्णवी भार्गवी वाग्देवी त्रिगुणात्मिके विन्ध्य विलासिनि वाराहि त्रिपुराम्बिके भवती विद्यां देहि भगवती सर्वार्थसाधिके सत्यार्धचन्द्रिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके मां पाहि महनीय मन्त्रात्मिके मां पाहि मातङ्गी मायात्मिके సంచిత సంగాతము సంచిత సంకేతము ఆపాద మధురము సంగీతము అంచిత సంగాతము సంచిత సంకేతము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము శ్రీ భారతీ క్షీర సంప్రాప్తము అమృత సంపాదము సుకృత సంపాకము సరిగమ స్వరధుని సారవరూధిని సామసునాద వినోదిని సకల కళా కళ్యాణి సుహాసిని శ్రీరాగాలయ వాసిని మాం పాహి మకర
మకరంద మందాకిని మాం పాహి సుజ్ఞాన సంవర్ధిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము ఆలోచనామృతము సాహిత్యము సహిత హిత సత్యము శారదాస్తన్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సారస్వతాక్షర సారథ్యము జ్ఞాన సామ్రాజ్యము జన్మ సాఫల్యము సరసవచోఘిణి సారసలోచని వాణి పుస్తకధారిణి వర్ణాలంకృత వైభవశాలిని వర కవితా చింతామణి మాం పాహి సాలోక్య సంధాయిని మాం పాహి శ్రీచక్ర సింహాసిని వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాందేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2వ పట్టణ పరిధిలోని శిథిలావస్థలో ఉన్న బాలసదన్ పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు పరిశీలన అనంతరం వెల్లడించిన గూడూరు ఎమ్మెల్యే వెలగపల్లి వరప్రసాదరావు. తెలుగుదేశం పార్టీలోకి వలసలు ఆరంభం మాత్రమే, అంతం ఏమాత్రం కాదు. ఆ పార్టీ కార్యాలయంలో గూడూరు మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ స్పష్టం. ప్రపంచంలో ఎవరూ దొంగిలించలేనిది చదువు విజ్ఞానం మాత్రమే. షాదీ మంజిల్లో జరిగిన కార్యక్రమంలో గూడూరు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మురళీమోహన్. గూడూరులోని అమ్మవారి ఆలయాల్లో దేదీప్యమానంగా శరన్నవరాత్రి ఉత్సవాలు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవారిని దర్శించి తరిస్తున్న గూడూరు పుర ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.